9Grainsకి స్వాగతం. ఇప్పుడు అరటికాయ బజ్జీ చేసుకుందాం. ఈ అరటికాయ బజ్జీ మీరు కూడా చేసి చూసి టేస్ట్ చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అరటికాయ ముక్కలు ఈ విధంగా కోసుకున్నానండి. రెంటి మధ్యలో రెడ్ చిల్లీ సాస్ రాసుకుందాం. ఇవన్నీ కూడా రాసుకుందాం. శనగపిండి కప్పున్నర, బియ్యపిండి పావు కప్పు, పావు టీ స్పూన్ సాల్ట్, పావు టీ స్పూన్ వాము, 1 టేబుల్ స్పూన్ వెన్న, 2 రెబ్బల కరివేపాకు సన్నగా కట్ చేసుకున్నాను, 2 పండు మిర్చి సన్నగా కట్ చేసుకున్నాను, పావు టీ స్పూన్ జీలకర్ర, ఒక టీ స్పూన్ అల్లం పేస్టు. ఇది వాటర్ వేసి కలుపుకుందాం. ఇలా కొద్దిగా వాటర్ పోసి కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు సరిపడా వచ్చిందండి. ఈ పలసను కలుపుకోవాలి. ఇలాగా ఇది రెడీ అయిందండి. స్టవ్ ముట్టించి బాండీ పెట్టుకున్నాను, ఆయిల్ పోసుకున్నాను. అది కాగినాక బజ్జీలు వేసుకుందాం. ఆయిల్ కాగిందండి. బజ్జీలు వేసుకున్నాక కాగినాక ఇట్లా తిప్పుకుంటూ ఉండాలండి. అడుగున కాలింది, బ్రౌన్ రంగు వచ్చేసింది. తిరగేసుకుందాం. మీడియం సెగలో వేసుకోవాలండి. సెగ ఆయిల్లో పెట్టుకుంటే లోపల అరటికాయ ముక్క వేగదు. మీడియం సెగలో వేయించుకోవాలి. ఇవి వేగినాయండి, తీసేసుకుందాం. ఇదే విధంగా అన్నీ వేసుకోవాలండి. అరటికాయ బజ్జీ రెడీ అండి. ఇదే విధంగా మీరు కూడా చేసి టేస్ట్ చూడండి.